ఇగోనల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాళ్లకు రికాం లేకుండా తిరిగిందనుకో రాదుండే సిద్దిపేట నియోజకవర్గంలో పొద్దుగాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరేసిన కాడికెళ్లి శురువైంది. ఆడికేలి సిద్దిపేట మల్టీపర్పస్ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న పిల్లగాళ్లకు తన సొంత ఖర్చులతోని అల్పాహారం, డిజిటల్ బుక్స్ పంపిణీ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పిండ్రు. అటెనక క్రాంతి స్కూల్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆడికేలి పుల్లూరుకు పోయి ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిండ్రు. ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం అందించిండ్రు. అటెనక చింతమడక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కు పోయి పిల్లగాళ్ల మంచి చెడ్డలు అరుచుకొని సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఎవరైతే సీటు కొడతారో వాళ్లకు ఫీజు బాధ్యత మొత్తం నాదే అని చెప్పి పిల్లలకు బ్లాంకెట్స్ పంపిణీ చేసిండ్రు. ఇక అటెనక సీరి చక్కగా సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి సడన్ ఎంట్రీ ఇచ్చి వైద్య సేవల గురించి, సౌలతుల గురించి ఆరా తీసిండ్రు. అందులో పనిచేస్తున్నలకు జీతాలు వస్తలేవని తెలుసుకొని జిల్లా అధికారికి మాట్లాడిండ్రు. రామాయంపేట కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న సీనియర్ నాయకులకు కండువా కప్పి ఆహ్వానించిండ్రు. ఇక అటెనక సిరి కొన్ని క్యాలెండర్ల ఓపెనింగ్ కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఎన్జీఓస్ భవన్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి రేవంత్ సర్కార్ ను నిలదీసిండ్రు. వాస్తవి క్లబ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నకోడూరు వాస్తవ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్ఓసిని మంజూరు చేసిండ్రు. తండ్రిని కోల్పోయిన బాధలున్న 3వ వార్డు రంగదాంపల్లికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ సుడా లీడరు ముత్యాల కనకయ్యను పరామర్శించిండ్రు. హరిప్రియ నగర్ లా కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిండ్రు. లీడర్ అంటే గెలవక ముందు ఓట్ల కోసం కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరుగుడు కాదు, గెలిపించినాక ప్రజల అభివృద్ధి కొరకు తిరిగే హరీష్ రావు లెక్కుండాలని తారీఫ్ చేస్తుండ్రు. ఇదంతా చూసిన జనం